అనగనగా ఒక చిన్న గ్రామంలో పూర్ణమ్మ అనే చిన్నారి ఉండేది. ఎంతో మంచిదనము, ప్రేమ స్వభావం ఉన్న ఆ అమ్మాయిని అందరూ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని పిలిచేవారు. పూర్ణమ్మ ఎవరిని చూసినా సహాయం చేసేది. ఇంట్లో అమ్మకు పనులో సహాయం చేసేది. పక్కింటి వారికి పిల్లల్ని చదివించడంలో సహాయం చేసేది. వృద్ధులకు నీళ్లు తెచ్చి ఇవ్వడం కూడా సహాయం చేసేది. ఎవరైనా బాధలో ఉంటే ఓదార్చడం కూడా చేసేది. ఎలాగైనా ఇతరులకు ఉపకారం చేస్తేనే నిజమైన ఆనందం లభిస్తుందని పూర్ణమ్మ నమ్మకం. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం కురిసింది. కొంతమంది ఇళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. పశువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. గ్రామస్తులు భయపడిపోతుండగా చిన్నదైన పూర్ణమ్మ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చింది. పిల్లలను సురక్షితమైన కొండ మీదికి తీసుకువెళ్ళింది. వృద్ధులను చేతితో పట్టుకొని పైకి తీసుకువెళ్ళింది. చిక్కుకుపోయిన పశువులను కూడా బయటకు తీసింది. అందరికీ తినడానికి గింజలు, నీళ్లు పంచిపెట్టింది. చిన్న చేతులే అయినా పెద్ద పని చేసింది పూర్ణమ్మ. వర్షం ఆగిన తర్వాత గ్రామస్తులు పూర్ణమ్మను చూశారు. ఆమె ధైర్యం, సేవ, మంచితనాన్ని చూసి అందరూ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పెద్ద ఇలా అన్నాడు: ఈ పాప చిన్నదైనా మన గ్రామానికి పుత్తడి బొమ్మ లాంటిది, మనందరికీ ఆదర్శం. అప్పటి నుంచి ఆమెను అందరూ ఇలా పిలిచారు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని. నీతి ఏమిటంటే, మనసు మంచిదైతే వయస్సు, శక్తి చిన్నదైనా పెద్ద పనులు చేయగలం. సహాయం చేయడం వల్ల మనకు లభించే ఆనందం జీవితంలో